ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలను వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే 7 ఎమ్మెల్యేలు మాత్రం రహస్యంగా వచ్చి హాజరవుతున్నట్లుగా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లారు. అయితే 7 ఎమ్మెల్యేలు మాత్రం రహస్యంగా వచ్చే హాజరైనట్లుగా రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లారు. మొత్తంగా ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం సంతకాలు చేయలేదు. అసెంబ్లీ చివరి రోజున ఈ విషయం స్పీకర్ అయ్యన్న పాత్రుడు దృష్టికి వచ్చింది. ఆయన సభలో ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన బయట పెట్టడంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలిసిపోయింది. స్కూలు, ఆఫీసుల్లో విద్యార్థులు, ఉద్యోగులు పంచుకొట్టి బయటకు వెళ్లిపోయినట్లుగా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఉండటంతో ఎమ్మెల్యేలనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండాలి, కానీ రహస్యంగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముందన్నది చర్చనీయాంశం అయింది. అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదే పదే చెప్తున్నారు. అందుకే వారు గవర్నర్ ప్రసంగం రోజున హాజరై కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. అయితే తర్వాత ఆ రోజు వర్కింగ్ డే కాదని అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. దాంతో మరో రోజు హాజరు కావాల్సిన అవసరం పడింది. అలా హాజరు కాకుండా ఎప్పుడు వచ్చారో కానీ నేరుగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం కూడా సభలోకి రాలేదు. ఈ సంతకాలు చెల్లుతాయా లేదా అన్నది స్పీకర్ రూలింగ్ను బట్టి ఉంటుంది. చెల్లుబాటు అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో అసెంబ్లీకి హాజరైనప్పుడు ప్రత్యేకంగా జీతభత్యాలు వస్తాయి. వాటి కోసం సంతకాలు చేసి ఉంటారని అంటున్నారు. ఎమ్మెల్యేలకు జీతభత్యాలు లక్షల్లోనే ఉంటాయి. అసెంబ్లీకి హాజరు కాని కారణంగా వాటిని ఆపేస్తే సమస్యలు వస్తాయని వచ్చి సంతకాలు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి పంపించింది అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు చర్చించడానికి. అయితే ఎమ్మెల్యేలు జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న కారణంగా అసెంబ్లీకి వెళ్లటం లేదు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామంటున్నారు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో చాలామంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై అధ్యక్ష అని ప్రసంగించాలని అనుకుంటున్నారు. కానీ అధినేత అంగీకరించకపోవడంతో అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. దొంగ సంతకాలపై వైసీపీ సైలెన్స్. అసెంబ్లీకి హాజరై అధ్యక్ష అని ప్రసంగించాలని అనుకుంటున్నారు. కానీ అధినేత అంగీకరించకపోవడంతో అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి సభలోకి రాకుండా పారిపోతున్నారంటూ సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా పెద్ద కామెంట్ చేశారు. సహజంగా ఇలాంటి కామెంట్లపై వెంటనే వైసీపీ నుంచి రియాక్షన్ రావాలి. సభకు వస్తున్నామనో లేక రాలేకపోతున్నామనో, అసలు తాము సంతకాలు పెట్టలేదనో లేక తమ పేరుతో ఇంకెవరైనా పెడుతున్నారనో అనాలి. కానీ ఇంతవరకు వైసీపీ నుంచి సౌండ్ లేదు. అంటే దొంగ సంతకాలు నిజమేనని ఆ పార్టీ ఒప్పుకున్నట్లయిందని టీడీపీ ఎద్దేవా చేస్తుంది. ఆఖరికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇంత చీప్గా ప్రవర్తిస్తారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళు జగన్ని సింగిల్ సింహంతో పోలుస్తుంటారు. ప్రతి ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జగన్ సింగిల్గా బరిలోకి దిగుతారనేది వారి మాటల సారాంశం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ని ఒంటరి చేశారంటూ టీడీపీ ఓ రేంజ్లో కౌంటర్లు ఇవ్వటం విశేషం. ఎమ్మెల్యేలుగా తమపై అనర్హత వేటు పడుతుందేమోననే భయంతో కొంతమంది అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారు. అయితే సభకు మాత్రం రావటం లేదు. ఇది జగన్ తీర్మానానికి విరుద్ధం. తనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే సభకు వస్తామని భీష్మించుకు కూర్చున్నారాయన. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయన శపథం పట్టించుకోకుండా తమ సీట్లు కాపాడుకోవడం కోసం పాకులాడటం విశేషం. జగన్కి ప్రతిపక్ష నేత హోదా కావాలి. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం తమ పదవులు మిగలాలి. ఈ క్రమంలో స్పష్టంగా అక్కడ సంఘర్షణ మొదలైంది. ఒకవేళ జగన్పై అనర్హత వేటు పడినా ఆయన మాత్రం తన సీట్లో గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అదే సమయంలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఆయా ప్రాంతాల్లో వారు గెలవాలంటే కత్తి మీద సాం చేయాలి. ఆర్థికంగా బాగా చితికిపోతామనేది వేరే విషయం. దీంతో వారంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు. అయితే ఇక్కడ సంతకాలపై వైసీపీ పూర్తిగా కార్నర్ అయిపోయింది. తమ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారనే విషయంపై కనీసం స్పందించడానికి కూడా ఆ పార్టీ తరపున ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ విషయంలో వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా తేలుకుట్టిన దొంగల్లా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కనీసం దానిపై స్పందించేంత సాహసం కూడా వైసీపీ నేతలెవరూ చేయట్లేదు.
అంతెత్తున ఎగిరిపడే సోషల్ మీడియా మేధావులు కూడా ఈ దొంగ సంతకాలను కవర్ చేయలేక కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీ స్పందించలేదంటే దాని అర్థం దొంగ సంతకాలు నిజమనే చెప్పొచ్చు. దీంతో ఆ పార్టీ పరువు పూర్తిగా మంట కలిసిందని అంటున్నారు. అయితే ఇక్కడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం స్పందించారు. ఇక్కడ కూడా ఆయన బహుజన ఎమ్మెల్యేలను దొంగలన్నారంటూ టాపిక్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయటం విశేషం. ఆయన రెస్పాన్స్ని మాత్రం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుంది కానీ పార్టీ తరఫున ఎవరూ మాట్లాడే సాహసం చేయటం లేదు. మంత్రులు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి, దొంగల్లాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి.